అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మనం ఈ భూమి మీద ఎంతకాలం బతికినా చనిపోయాక దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఎవ్వరూ ఏ పాపం చేయకుండా ఉండాలి. అలా చూస్తే ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎవ్వరూ ఏ పాపం చేయకుండా ఉండే మానవుడు ఎవ్వరూ లేరు. అందుకని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ చెప్తుంది. అందుకని ఎవరైనా సరే మోక్షానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాపాలు పోగొట్టుకొని ఉండాలి. పాపాలు పోగొట్టుకోవాలి అని అంటే మనం ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని బలియాగాలు చేసినా, ఎన్ని యాగాలు మనం చేసినా కానీ మనము పుణ్యం కట్టుకోలేము. మనం పుణ్యం కట్టుకోవాలి అనంటే ఆ పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన చెప్పాడు, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామాన్ని నమ్ముకోవడం ద్వారా, బాప్తిస్మం తీసుకోవడం ద్వారానే ప్రతి ఒక్కరూ మోక్షానికి వెళ్ళగలుగుతారు. ఎలాగా అంటే బాప్తిస్మం ద్వారా ప్రతి పాపము ఆ బాప్తిస్మంలో కడిగివేయబడుతుంది. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడుతుంది. తర్వాతే మనము పరలోక రాజ్యానికి, మోక్షానికి, స్వర్గానికి వెళ్ళగలుగుతాం. ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన విధముగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడే నువ్వు రక్షణ పొందుకుంటావు. దయవుంచి ఈ రోజు నుంచైనా, మాటలు విన్నప్పటి నుంచైనా యేసుక్రీస్తును నమ్ముకోవాలని ఆయన సేవకుడిగా నీకు తెలియజేస్తున్నాను. యేసునందు విశ్వాసం ఉంచుడి, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆమేన్.